మంచిదండి. చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన దినం నుంచి ఈ దినము వరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి మరలా నీ యొక్క సన్నిధానానికి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజును చూడలేక, ఈ దినాన్ని అనుభవించలేక, ఈరోజు మీ సన్నిధానంలో గడపలేక ఎందరో కాలగర్భంలో కలిసిపోయినా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకొని నీ సన్నిధానానికి చేర్చి నీ పిల్లలమైన మాకు నీ మాటలను వినిపిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీరు ఏ మాటలైతే మాతో మాట్లాడదలిచి ఉన్నారో ఆ యొక్క మాటలను మేము విని ఆ మాటల చొప్పున మా యొక్క నడవడికని, మా యొక్క ప్రవర్తనను సరిదిద్దుకొని మా యొక్క కుటుంబాలను మేము కట్టుకొనులాగున మీ యొక్క కృపను, సహాయాన్ని నాకును ఇక్కడున్న వారందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు మనందరికీ ఇష్టమైనటువంటి అంశం ఏంటి అన్నప్పుడు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరికీ ఇష్టమైనటువంటి టాపిక్ ఏంటంటే రాజకీయం. అవునా కాదా? కాదన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క చేయి కూడా లేకపోతే అందరికీ ఇష్టమే. అందరికీ రాజకీయం అంటే ఇష్టం. అందరికీ రాజకీయంలో ఉన్నటువంటి నేతలు చేసేటటువంటి ఆ మాటలు పలుకుతారు చూసారా, మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది, అవంటే బాగా ఇష్టం. అంటే దాన్నే మేనిఫెస్టో అంటారండి. అంటే మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాం, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని ప్రతి ఇంటింటికి ఒక పాంప్లెట్ రూపంలో మేనిఫెస్టోని ఇస్తారు. అవునా? చూసారా? విన్నారా? విన్నారు, చూశారు, మంచిది. అయితే మనందరికీ ఇష్టం అది కదా, ఆ మేనిఫెస్టో ఇష్టం కదా, దాన్ని బాగా ఇష్టపడతాం కదా. అలాగే దేవుడు చెప్తున్నాడు, దేవుడికి కూడా ఒక మేనిఫెస్టో ఉందంటండి. మనుషుల పరిపాలనకి మేనిఫెస్టో ఎలాగైతే ఉందో దేవుడికి కూడా ఒక మేనిఫెస్టో ఉందంట. ఆ దేవుడు మేనిఫెస్టోలో ఇక్కడ చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక అధికారి మన మీద ఉంటే, మేము అధికారంలో ఉంటే మీకు పలానాది చేస్తామమ్మా అని చెప్తాం. అంటే ఒక అధికారి మన మీద ఉంటే మనకొచ్చే మేలులు ఉన్నాయి. అదేవిధంగా దేవుడు అని ఆయన మన మీద అధికారిగా ఉంటే ఆయన చేసేటటువంటి మేలులు కూడా ఉన్నాయంట. అదే దేవుని మేనిఫెస్టో ఏంటో చూద్దాం. ఈరోజు మనం ఎందరో ఈ యొక్క దినాన్ని చూడలేక, ఈ మాటలు వినలేక కాలగర్భంలో కలిసిపోయినా, పనిపాట్లలో కూరుకుపోయినా మనందరినీ నిలబెట్టి కూర్చోబెట్టాడు కదా. ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే, మన మీద ఆయన అధికారిగా ఉంటే ఎలాంటి మేలులు చేస్తాడో ఒకసారి తన మాటల్లోనే మనం విందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నాడండి. ఏమన్నాడండి? ఎవరి ప్రవక్తన అధికారం అందు? ఒకసారి అది అందరం చెప్దామా? నాతో పాటు కలిసి అందరూ చెప్తారా? ఏమనుంది అక్కడ? సామెతల గ్రంథం నీ ప్రవక్తన అంతటి యందు. చెప్పండి ఒకసారి చూద్దాం. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకుంటే ఏం జరిగిద్దంట అనేది ఒప్పుకున్న వాళ్ళ జీవితాలు మనం చూద్దాం. ఇప్పుడు ఒక అధికారి కింద ఉన్న వాళ్ళ గురించి తెలియాలి కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీ ప్రవక్తన అంతటి యందు దేనికి ఒప్పుకోమంటున్నాడు? యెహోవా అధికారానికి ఒప్పుకోమన్నాడు. యెహోవా అధికారానికి ఒప్పుకుంటే ఏం చేస్తావయ్యా నువ్వు? నీ అధికారం కింద ఒప్పుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వు అధికారిగా ఉండాలంటే మేమేం చేయాలి అని దేవుడిని అడిగితే, ఒకసారి గతంలో మనం వెళ్ళి చూద్దాం.
దేవుడు అధికారిగా ఉన్నటువంటి కుటుంబాలు ఎలాగున్నాయో, దేవుడు అధికారిగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయో, వాళ్ళు అనుభవించిన పరిస్థితులు ఎలా ఉన్నాయో, దేవుడు లేని కుటుంబాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దామండి. ఎందుకంటేనండి, ఈరోజు మనిషి కళ్ళ ముందే మాయగా మారిపోతున్నాడు. మనిషి జీవితం మాయగా అయిపోయింది. ఇప్పుడు చూసిన వాళ్ళు ఒక 5 నిమిషాల తర్వాత వారు బతుకుంటారన్న నమ్మకాలు లేవు. ఇప్పుడే చూసామన్న మాటలు మనం ఎన్నో అన్నాం. ఇప్పుడే చూసానే చచ్చిపోయాడా, నిన్నే పలకరించాను చచ్చిపోయాడా, ఎన్నో విన్నాం. అలాంటి మాయ బ్రతుకులో ఈ జీవితాన్ని దేవుడి అధికారానికి అప్పగిస్తే దేవుడు ఏ విధంగా ఆ జీవితాన్ని, ఆ మనిషిని, ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దుతాడో, దేవుని అధికారానికి లోబడిన కుటుంబాల జీవితాలు ఈరోజు మనం చూద్దామండి. అవి చెప్పటానికే మనల్ని ఈరోజు నిలబెట్టాడు దేవుడు. అవే విందాం ఒకసారి. చూద్దాం. మొదటగా ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్దామండి. చూడండి, నోవహు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆదికాండం. ఆయన గురించి దేవుడు చెప్తూ ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. దేవుడు అంటున్నాడు ఆయన గురించి ఎలా ఉన్నాడో చెప్తున్నాడు చూడండి. యెహోవా, చూడండి, ఈ తరము వారిలో అన్నాడండి. యెహో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని అన్నాడు. చూడండి, ఈ తరం వారందరిలో దేవుడు చూశాడంట. తరం వారు అందరినీ చూసినప్పుడంట అందరూ కనపడలేదంట ఆయన దృష్టికి, ఒక ఆయనే కనపడ్డాడంట. ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు ఆయన? చెడ్డోడా మంచోడా, నీతిమంతుడా పాప అన్నప్పుడు నీతిమంతుడే కనపడ్డాడండి. అందుకే ఆయన గురించి అంటున్నాడు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అన్నాడండి. చూశాడా? నీతిమంతుడై ఉన్నాడా? ఎవరి ఎదుటున్నాడు? నీవే నా ఎదుట అన్నాడు. నా ఎదుట అంటే దేవుని ఎదుట. తన బ్రతుకు దినములన్నిటను దేవుని అధికారానికి ఒప్పుకున్న నోవహు జీవితం చుట్టుపక్కల అందరూ చెడిపోయినప్పుడు వాళ్ళందరినీ దేవుడు లేపేయాలనుకున్నాడండి, తీసేయాలనుకున్నాడండి. తీసేయాలనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నోవహు, ఇక్కడున్న వాళ్ళందరూ చెడిపోయారయ్యా, వాళ్ళందరినీ నేను తీసేయాలనుకుంటున్నాను, కానీ నిన్ను కూడా తీసేయాలని అనుకుంటున్నాను, కానీ నిన్ను లేపేయాలంటే నాకు ఒకటి అడ్డొస్తుంది. నిన్ను ఈ భూమి మీద లేకుండా చెయ్యాలంటే, నిన్ను తీసేయకుండా ఉంటానే నాకు ఒకటే అడ్డొస్తుంది. నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా ఉంటున్నావు. నీ జీవిత దినాలన్నిటిలో, నీ బ్రతుకు దినములన్నిటిలో నా అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావు, నీతిమంతుడిగా ఉంటున్నావు. కాబట్టి అందరినీ తీసేసినట్టు నిన్ను తీసేయలేను. ఇదిగో ఇప్పటిదాకా బ్రతుకున్న వాళ్ళందరికీ ఒక శాస్తి చేయబోతున్నాను, వాళ్ళందరినీ చంపబోతున్నాను, నిన్నొక్కడిని కాపాడి చరిత్రలో నీ గురించి చెప్పుకునే విధంగా చేస్తాను అని చెప్పి ఈరోజు ఇప్పటికీ ఆయన గురించి మనం చదువుకుంటున్నాం. నోవహు గురించి ఆయన బ్రతికింది ఎప్పుడో బైబిల్ ప్రారంభంలో పుట్టిన ఆయన, ఆదికాండం ప్రారంభంలో పుట్టిన ఆయన దేవుడి కోసం నీతిగా బ్రతికినప్పుడు చుట్టూతో ఉన్న తరాలన్నిటిని ఏం చేశాడు? చంపేశాడు. ఒక్కతన్నే బ్రతకనిచ్చాడండి. ఒక్కతన్నే. ఎందుకు బ్రతకనిచ్చాడు? తన జీవిత దినాలన్నిటిలో ఎవరి అధికారానికి తావిచ్చాడు? దేవుని అధికారానికి తావిచ్చాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూడలేదండి. అతను బాగుపడ్డాడు. అతని నిమిత్తం తన కుటుంబం మొత్తం 8 మంది కాపాడబడ్డారు. అతని వల్లనే కాపాడబడ్డారు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? నా వలన నా కుటుంబం కాపాడబడిద్ది అన్న వాళ్ళు ఉన్నారా? నా ప్రార్థన వలన నా కొడుకు మారుతాడు, కూతురు మారుతాడు, పిల్లలు మారుతారు అనే వాళ్ళు ఉన్నారా? లేదండి. తల్లిదండ్రులే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయరు, మరలా పిల్లలు మారాలంటారు, వీళ్ళే మారరు. చూసారా? తల్లిదండ్రులు ప్రార్థన చేయకుండా పిల్లలు ఎక్కడి నుంచి చేస్తారండి? తల్లిదండ్రులు వాక్యం చదవకుండా పిల్లలు ఎక్కడి నుంచి చదువుతారండి? అంటే ఒక మాట ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ మారాల్సింది పిల్లలు కాదు. ఎవరు మారాలి? బ్రతుకులు మారాల్సిందివి తల్లిదండ్రులు మాత్రమే మారాలి. తల్లిదండ్రులు బ్రతుకులు మారితే పిల్లవాడు బ్రతుకు మారిద్దండి. అవునంటారా కాదంటారా చెప్పండి? మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు నీ కొడుకుని వచ్చి ప్రార్థన చేయమంటే చేస్తాడు. అవునా? చేస్తాడు. నువ్వు ఉదయాన్నే లేచి నీ పనిలో నువ్వు ఉండి ప్రార్థన చేయమంటే చేస్తాడా? బైబిల్ చదవమంటే చదువుతారా? లేదండి. అదే అంటా కదా, యథా రాజా. నిన్ను చూసి నీ పిల్లాడు మంచిగా ఉంటాడా? ఉండలేడండి.
పిల్లలు మారట్లేదంటే దానికి కారణం తల్లిదండ్రులేనండి. ఎందుకంటేనండి ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే పిచ్చి బైబిల్ నేర్పకపోతే, బైబిల్‌లో ఉన్నది చెప్పకపోతే, బైబిల్ చెప్పినట్లుగా పిల్లల్ని పెంచకపోతే ఈరోజు పిల్లలందరూ అలానే తయారైపోతున్నారు. ఏవండి ఫోన్ లేకుండా పిల్లలకి అన్నం తినిపియగలరా ఈరోజు? తినిపియగలరా? లేదండి. ఒకరోజు మొబైల్ డేటా లేకుండా మీ పిల్లల్ని ఉంచగలరా? పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా ఒకరోజు ఫోన్ దూరం చేసి వాళ్ళని మీ పనిలో నిమగ్నం చేయగలరా? ఏ ఎడిక్ట్ అయిపోయారండి, బానిసలైపోయారండి. ఈ బానిసలైపోయిన ఈ సంఖ్యలు తెగాలంటే దేవుడికి నువ్వు దగ్గర అవ్వాలి. దేవుడి ప్రభుత్వానికి నువ్వు తల వంచాలి. నీ జీవిత దినములన్నిటి నువ్వు యెహోవా అధికారానికి నువ్వేం చేయాలి? తల వంచాలి. తల వంచను నేను నిలబడతానన్నావు అనుకో, వంచేస్తాడు దేవుడు. ఇప్పుడు గాలి కొడుతున్నప్పుడు చెట్టు గాలి ఎటు కొడితే అటు వంగాలి. గాలి ఎడం పక్క నుంచి కొడితే కుడి పక్కకు వంగాలి. కుడి పక్క నుంచి కొడితే ఎడం పక్కకు వంగాలి. కొట్టిన తీసుకెళ్ళి వంగాలి. నేను వంగను, నేను నిలబడతాను అందనుకోండి, వంగితే కొంచెం అన్న పక్క కొరిగిద్ది. అలానే నిలబడింది అనుకోండి, ఏరులతో సహా లెగిసి పక్కన పడిద్ది వెళ్ళిపోయి. అలా వంచాలి. వంచేవాళ్ళు ఉన్నారా? పిల్లలకు చెప్పేవాళ్ళు ఉన్నారా? దేవుడి అధికారానికి లోబడే వాళ్ళు ఉన్నారా? లేరండి. ఏ ప్రపంచం మొత్తంలో ఎక్కువ జనాభా ఉంది క్రైస్తవులే కదయ్యా, ఎందుకు ఉండలేరయ్యా, ఎందుకు పెంచలేరయ్యా అంటే మా పిల్లలు మా మాట వినరయ్యా అంటానండి. ఏ అన్నం పెడుతుంది నువ్వు కాదా? బట్టలు ఇస్తుంది నువ్వు కాదా? నీరిస్తుంది నువ్వు కాదా? మరి దేవుడి కోసం పెంచడానికి రానిలేవా? చూసారండి, ఎందుకంటే దేవుని అధికారానికి ఒప్పుకోనోళ్ళు ఇల్లు. దేవుడి అధికారానికి ఒప్పుకోకుండా, దేవుడి అధికారానికి వాళ్ళని లోను చేయకుండా, వాళ్ళ జీవితాలను సమర్పించుకోకుండా, వాళ్ళు మారకుండా, వాళ్ళ పిల్లలు మారకుండా ఈరోజు సమాజం అంతా ఇలా చెడిపోయిందండి. కానీ దేవుడి దగ్గరికి రావట్లేదయ్యా, దేవుడి దగ్గర రాకపోతే చెడు వ్యసనాలకు మీ పిల్లలు బానిసలైపోతారు, దేవుడి దగ్గరికి తీసురండి అయ్యా, ఒక తప్పు చేసినా క్షమించబడతారు, క్షమిస్తాడు దేవుడు, తెలుసుకుంటారు, దేవుడి మాటలు వింటారంటే మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదని చెప్పే తల్లిదండ్రులే. పాపం ఆ నరికించుకున్న తల్లి కూడా తెలియదు అలా అవుతాడని. నా పిల్లాడు మంచోడే అనుకుంది, నరికిందాకా అర్థం కాలేదు నా పిల్లాడు నన్ను నరికేయడని. చూసారా? అంటే ఒక పార్టీ కోసం తల్లిని చంపేశాడు. ఈ మధ్య పబ్జీ కోసం చంపేసినాడు ఒకడు, ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదని చంపేసినాడు ఒకడు, కోడిగుడ్డు కూర వండలేదని చంపేసినాడు ఒకడు. చావుకి అసలు తల్లిదండ్రులేనండి, తల్లినేనండి, తండ్రినేనండి నిర్దాక్షిణంగా ఈరోజు బానిసలుగా మారిపోయి చంపేస్తున్నారంటే కారణం దేవుడి అధికారానికి ఈరోజు ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. అందుకనే తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలు ఈరోజు సమాజంలో కనబడట్లేదు. ఆ రోజు నోవహు చెప్పిన మాట విని 120 సంవత్సరాలు ఓడ కట్టడానికి నోవహు కొడుకు, నోవహు కోడళ్ళు వచ్చారు. పెళ్ళైన కొడుకులే నోవహు మాట అన్నారు 120 సంవత్సరాలు. ఈరోజు పెళ్లిగాని వాళ్ళు వింటారంటే మాట వింటారా? అంటే నోవహు తన కుటుంబాన్ని అలా పెంచుకున్నాడు. అంటే నోవహు దేవుడి అధికారానికి లోబడ్డాడు కాబట్టి అతని కుటుంబం అతని చేతుల్లో ఉంచే విధంగా దేవుడు పెంచనిచ్చాడు పిల్లల్ని. అందుకేనండి బైబిల్ చదివితే మన కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరికిద్దండి. ఒక తల్లిదండ్రుల సమస్యకు పరిష్కారం దొరికిద్ది, పిల్లల్ని ఎలా పెంచాలనే దానికి పరిష్కారం దొరికిద్ది, ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది తెలిసిద్ది, ఒక భర్త తన పిల్లల పట్ల ఎలా ఉండాలో తెలిసిద్ది, తండ్రి పిల్లల పట్ల ఎలా ఉండాలో తెలిసిద్ది, అత్త కోడల పట్ల ఎలా ఉండాలో, కోడలు అత్త పట్ల ఎలా ఉండాలో, ప్రతి ఒక్క బంధానికి సంబంధించినటువంటి సమస్యలు తీర్చగలిగేది ఒకటే, అది దేవుడు రాయించిన బైబిల్ మాత్రమే. ఈరోజు చాలామంది బైబిల్ పట్టుకునే వాళ్ళే తప్ప, బైబిల్ చదివే వాళ్ళే తప్ప బైబిల్ పాటించే వాళ్ళు లేరండి. దేవుడికి అధికారానికి ఒప్పుకునే వాళ్ళు లేరండి. దేవుడి అధికారానికి ఒప్పుకొని క్షమించే వాళ్ళు లేరండి. వీళ్ళందరికీ ప్రధానుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేర్పే పాఠం ఒకటి ఉందండి. భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి ఎవరైనా ఆదాం అండి. ఆదాములో ఉన్న ఓర్పు, ఆదాములో ఉన్న సహనం, ఆదాములో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో చెప్పమంటారా? భార్య తప్పు చేసిందండి, అనంతకాలం బ్రతకాల్సిన జీవితాన్ని 1000 సంవత్సరాలు కుదించేసింది.
చావే లేని అతని జీవితాన్ని చావు వచ్చేటట్టుగా చేసేసిందండి. తప్పు చేసిందా? తప్పు చేసింది. నువ్వు నన్ను పండు తినకుండా పండు తినేటట్టు చేసి నాకు మరణం వచ్చేటట్టు చేసావు, నేను నీతో కలిసి ఉండను, కాపురం చేయనని పక్కన పెట్టేశాడు ఆదాము హవ్వని. ఎందుకు? తన బ్రతుకు దినములన్నిటిను యెహోవా అధికారానికి ఏమిచ్చాడు? ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్న ఆదాము జీవితం అలా ఉంది. క్షమించేశాడు, భార్యను కూడా క్షమించి తనని నిలబెట్టుకొని కాపురాన్ని జరిపించాడు. నోవహు ఒప్పుకున్నాడు. తన కుటుంబం పెళ్ళైనటువంటి పిల్లలు విన్నారంటే ఒక అర్థం, గర్భాన్ని పుట్టిన వాళ్ళు కాబట్టి. మరి ఆ గర్భాన్ని పుట్టిన వాళ్ళకు వచ్చిన పిల్లలు కూడా విన్నారా? విన్నారు. అంటే అలా బ్రతికాడండి. ఎప్పుడైనా మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మన మాట వినాలంటే మీరు దేవుడి అధికారానికి ఒప్పుకోవాలి. దేవుడి అధికారానికి ఒప్పుకోకుండా బైబిల్ చేతిలో పట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రతి వారం సువార్తకి వెళ్తున్నానంటే కుదరదు. నీ ఇంట్లో వాళ్ళని నిన్ను లెక్క చేయరు. ఒక మాటలో చెప్పాలంటే చేస్తారా? బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రాయ్యా అంటే వస్తారా? వింటారా? వినరండి. ఎందుకంటే నువ్వు దేవుడి అధికారానికి నువ్వు ఒప్పుకోవట్లేదు. దేవుడి అధికారానికి ఒప్పుకుంటే నీ కుటుంబం వేరేగా ఉండిద్ది, అది జీవితం అంతా వేరేగా ఉండిద్దండి. అందుకే చెప్తున్నాడు, దేవుడి అధికారానికి ఒప్పుకొని. ఎప్పుడైనా చూడండి, మీ జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే ఒక విషయం చేయండి. మీకు అన్యాయం జరిగినా, బాధలు అనుభవిస్తున్నా, నిందలు అనుభవిస్తున్నా మీరు చేయాల్సిన పని ఏంటో చెప్పమంటారా? చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక అన్యాయం జరిగింది. ఏం జరిగిందో ఆదికాండం 39వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఆదికాండం దానికంటే ముందు 34వ అధ్యాయం చూడండి. ఆదికాండం ఇక్కడ ఏం అన్యాయం జరిగిందో చూడండి అండి. దేవుడి చేతికి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఎలాంటి స్థితిలో దేవుడు ఉంచుతాడో, అప్పగించుకోకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయో ఒక మాట ఇక్కడ చూద్దామండి. ఏమంటున్నాడో చూడండి. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. ఏం చేశారండి? ఏమండి, ఇప్పుడు 12 మంది కొడుకుల మధ్య, 12 మంది అన్నదమ్ముల మధ్య ఒక్కటే కూతురండి. ఎవరు? దీనా. ఒక్క అన్యాయం జరిగిందండి. దేశంలో ఉన్న వాళ్ళని చూడటానికి వెళ్ళింది, చూసింది. అంతలో ఒకళ్ళు వచ్చి ఆమెను చెరిపేశారు. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయి చెరిపేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. అన్యాయం జరిగిపోయింది. చెల్లిని చెరిపేశారు. 12 మంది అన్నల కింద ఒకటే చెల్లి. ఎంత కారాబొమ్మ పెరుగుండిద్దండి. అలాంటి అమ్మాయిని పాడు చేసినప్పుడు అన్నలందరూ ఉడుకు రక్తంతో చంపేయాలన్న కసితో వాళ్ళ మీద ఒక పన్నాగం పన్ని రాత్రికి రాత్రి వాళ్ళ ఊరు మీద పడిపోయి అన్నలు కలిసేసి ఆ కుటుంబంలో ఉన్న, ఆ దేశంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారండి. మగవాళ్ళందరినీ చంపేశారు. కానీ దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేదండి. అవ్వలేదు. జరిగింది అన్యాయమే, చెరిపేశారు, తప్పు చేశారు. కానీ దేవుడు వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అవ్వకపోతే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? వెళ్ళటానికి వెళ్ళారు, వాళ్ళున్న అన్నదమ్ములు కలిసి వెళ్ళిపోయారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, మగవాళ్ళందరినీ చంపేశారు. వచ్చిన తర్వాత ఎలాంటి భయం వాళ్ళని ఉరికెత్తిస్తుందో అదే ఆదికాండం 34వ అధ్యాయం చూడండి, ఎలాంటి బ్రతుకు వాళ్ళు బ్రతికారో. 34వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు మాట్లాడుతున్న మాట. ఆ విషయం యాకోబుకు తెలిసింది. యాకోబు అంటున్నాడు, తండ్రికి తెలిసి నాకు తండ్రి అంటున్నాడు. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి, అదేంటయ్యా 12 మందిలో ఒకటే కూతురు కదయ్యా నీకు, ఆ కూతురిని చెడిపేస్తే వాడిని వెళ్ళి మేము చంపేస్తే నువ్వేంటి బాధ పెట్టారంటున్నావేంటి? బాధ పెట్టారంటున్నావేంటి? ఉప్పు కారం తినట్లేదా నువ్వు? నీకు రక్తం లేదా? అడిగితే ఆ మాట అంతటి దారుణమైన పరిస్థితి అండి. కానీ ఆయన అంటున్నాడు, నన్ను బాధ పెట్టారయ్యా మీరు, ఎందుకు చంపేశారయ్యా మీరు, ఎందుకు అలాంటి పని చేశారు మీరు? బాధ పెట్టడమే కాదు, ఇంకా ఏం చేశారో చూడండి, ఎలాంటి భయపడుతున్నాడు ఆయన చూడండి. బాధ పెట్టి ఈ దేశ నివాసులైన
కనానీయులలోను పెరిజీలలోను అసహ్యునిగా చేసితిరి. అసహ్యుడిగా చేసేసారు. చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. భయం గుప్పిట్లో బతికాడండి. అనుక్షణం భయంతో బతికాడండి. దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేదండి. యాకోబు భక్తుడే, అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పుకున్నాడు. కానీ దేవుడికి ఇక్కడ తావివ్వలేదు. కాబట్టి దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే మన జీవితాలు ప్రశాంతంగా ఉండవండి. భయం గుప్పిట్లో మనం బ్రతుకుతామండి. కరోనా వచ్చినప్పుడు చూసారా, వణికిపోయాం. ఎలా వణికాం? పక్కనోళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు తుమ్ముతున్నారంటేనే దడుచుకు చచ్చామండి. వణికిచ్చేసాడండి దేవుడు. వణికిస్తాడండి. ఎందుకంటే దేవుడి అధికారానికి మనం తావివ్వట్లేదు, ఒప్పుకోవట్లేదు. అయితే దేవుడి అధికారానికి ఒప్పుకొని ఈయన జీవితం అనుక్షణం భయపడుతూ బతికాడు. అనుక్షణం చచ్చిపోయేంత వరకు ఆ భయం ఆయన్ని వెంటాడుతూనే ఉందండి. కానీ ఒక జీవితం ఉందండి, దేవుడి అధికారానికి ఒప్పుకున్న జీవితం, నిందని భరించిన జీవితం, అవమానాన్ని భరించిన జీవితం. ఒక జీవితం ఉంది. తన బ్రతుకు దినములన్నిటినూ దేవుడి అధికారానికి ఒప్పుకున్నాడు. బాధ అయినా పడ్డాడు, కష్టమైనా అనుభవించాడు. చివరికి దేవుడు ఎలా తోడున్నాడో చూద్దాం ఒకసారి. ఆయన గురించి కూడా చూసి ముగించుకుందాం. అదే ఆదికాండం 37వ అధ్యాయం. మనందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి అండి యోసేపు గారు. ఆదికాండం 37వ అధ్యాయం. 12 మంది కొడుకులు అని చెప్పుకున్నాం కదా యాకోబు గారికి. ఆ 12 మందిలో 11వ వాడండి ఈయన యాకోబు. ఈ 11వ వాడైన యాకోబుని తండ్రి చిన్నవాడని చెప్పి బాగా ఇష్టపడుతున్నారని అన్నలే అతని మీద పగపట్టారండి. సొంత వాళ్ళే అన్నలే పగపట్టి, అన్నలే వాళ్ళని ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయి, అరే మన మీద మన తండ్రికి సాడీలు చెప్పేవాడు వచ్చేసాడు, మనకు దొరికాడురా వీడిని వేసేద్దాం అని చెప్పి అందరూ కలిసి అన్నలు తీసుకెళ్ళిపోయి నీళ్లు లేని బావిలో పడేశారండి. చూడండి, దేవుడి అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ఇక్కడ ఎలా ఉండిద్దో చూద్దాం. ఈయన జీవితం చూడండి. అన్నలే తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేశారు? నీళ్లు లేని బావిలో పడేశారు. అదే ఆదికాండం 37వ అధ్యాయం 27 నుంచి చదివితే మనకు కనపడిద్దండి. అక్కడి నుంచి అమ్మేస్తాడు. అక్కడి నుంచి దాంట్లో పడేస్తారు బావిలో పడవేసిన తర్వాత, అరే మనకి రూపాయి కూడా రాదు కదా, ఈడెట్టని చచ్చిపోతాడు, ఇలా కాకుండా మనకు డబ్బులు వచ్చే విధంగా పక్క దేశం వాళ్ళకి అమ్మేద్దామని చెప్పి ఇష్మాయేలీలకు అమ్మేస్తాడండి. ఐగుప్తుకు వెళ్ళిపోతాడండి. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత అండి, దేవుడు ఎలాంటి స్థితి తీసుకొచ్చాడు యోసేపుకి మీకు తెలియంది కాదు. చూస్తారా ఆ మాట? దేవుడు తోడుంటే మన బ్రతుకు దినాలన్నిటిలో దేవుడి దృష్టికి మనం దేవుడి అధికారానికి ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడో ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపుకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. దేవుడు ఏం చేశాడంట? యెహోవా అతనికి తోడై ఉన్నాడంట. పట్టిందల్లా బంగారం అయిపోతుందంట. ఆయన చేస్తున్న పనల్లా కూడా సఫలమైపోతుందంట. నూరంతలుగా జరిగిపోతుందంట. ఎందుకయ్యా, ఎందుకు జరిగిపోతుంది, ఎందుకు అయిపోతుంది అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుడి అధికారానికి ఒప్పుకున్నాడు, బాధపడ్డాడు, నింద అనుభవించాడు. ఆ తండ్రి ఆయన పుట్టిన కొన్నాళ్ళకి తల్లి చచ్చిపోతుందండి. యోసేపు పుట్టిన కొన్నాళ్ళకి తల్లి చచ్చిపోతుంది. తండ్రి గారాబంగా పెంచుకుంటున్నాడు తల్లి లేని పిల్లాడని చెప్పి. కొన్ని రోజులకి అన్నలందరూ కలిసి కుట్ర చేసి ఆ తండ్రి ప్రేమను కూడా నోచుకోలేకుండా దూరంగా పంపేశారండి, అమ్మేశారండి. తల్లి ప్రేమను నోచుకోలేకపోయాడు, తండ్రి ప్రేమను నోచుకోలేకపోయాడు. 11 మంది అన్నదమ్ములున్న దిక్కులేని వాడిగా వాళ్ళ చేతే అమ్మబడ్డాడండి, వెళ్ళిపోయాడు. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, దేవుడి దృష్టికి దేవుడి అధికారానికి ఆయన తల వంచాడు కాబట్టి ఏ అన్నలైతే అమ్మి వేశారో అదే అన్నలను తీసుకొచ్చి ఆయన కాళ్ళ కింద పెట్టాడు.
అరే నువ్వు మా మీద తండ్రికి చాడీలు చెప్పేవాడివిరా, నువ్వు బతుకుండకూడదు, ఏ అన్నలైతే చంపాలనుకున్నారో అదే అన్నల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టి, ప్రభువా మాకు ఆహారాన్ని ఇవ్వయ్యా అని అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడండి. అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు. ఆహారం లేకుండా చెయ్యాలని అమ్మేశారు. వీడు సుఖంగా ఉండకూడదు అనుకున్నారు అన్నదమ్ములే. అలా అనుకున్న అన్నదమ్ములకే ఆ దేశంలో చుట్టుపక్కల దేశాలన్నిటికీ కరువు తెప్పించి వణికించేశాడండి దేవుడు. ఎందుకంటే యోసేపు ఎవరో సామాన్యుడా? జీవిత దినాలన్నిటిలో దేవుడి యొక్క అధికారానికి ఒప్పుకున్న ఆయన వదిలిపెడతాడా? నిన్ను నమ్మిన వాళ్ళు నువ్వు మోసం చేస్తావా? నువ్వైనా చేస్తావా, మనిషివి కాబట్టి. నిన్ను చేసిన దేవుడు చేయడండి. ఇది నిజం, ఇది నమ్మదగిన మాట. ఒప్పుకున్నాడు, వెళ్ళాడు, దేవుడు మాట చొప్పున ప్రతిదీ చేస్తూ ఉన్నాడు. అదే విధంగా చేస్తూ చేస్తూ అధికారం రాజు తర్వాత రాజు అయ్యే స్థితి వచ్చేసింది. అయితే దేవుడు నీ మీద రాజుగా ఉండాలంటే, అధికారిగా ఉండాలంటే అక్కడ ఉండాల్సిన లక్షణం ఏంటో చెప్పమంటారా? ఆయనకు అన్యాయం జరిగింది, తిరిగి మరలా అన్నదమ్ములు వచ్చేసారు, ఆయన దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు, అయ్యా మాకు ఆహారం ఇయ్యా అని. కానీ చేసిన అన్యాయానికి ఏమైనా ప్రతిఫలాన్ని కోరాడా? మాకు అన్యాయం చేశారు, నేను మిమ్మల్ని చంపేస్తానని అన్నాడా? కనీసం తిట్టాడా? అన్యాయం చేసిందన్న గుర్తు చేశాడా? గుర్తు చేయలేదండి. అదండి దేవుడు నీ మీద అధికారిగా ఉండాలంటే నీలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నువ్వు అన్యాయాన్ని అనుభవిస్తున్నావో, బాధని అనుభవిస్తున్నావో, కష్టాన్ని అనుభవిస్తున్నావో, నిందలే అనుభవిస్తున్నావో, ఏదన్నా కానీ అది నువ్వు పక్కన పెట్టి అసలు జీవిత దినాల్లో దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా శత్రువును సైతం నువ్వేం చేయాలి? ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడే ఎవరైతే నిన్ను ధిక్కరించారో, ఎవరైతే నువ్వు పనికిమాలిన వాడు అన్నారో, అదే పనికిమాలిన వాళ్ళ ముందు దేవుడు నిన్ను ఏలికగా నిలబెడతాడు. అలానే కదండి యోసేపు నిలబెట్టింది. యోసేపు నిలబెట్టిన దేవుడినే కదండి మనం నమ్ముకుంది. దేవుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు కదండి. దేవుడు సహాయం చేయడా? చేస్తాడు. కాకపోతే నువ్వే మారాలి, నీ బ్రతుకే మారాలి. నువ్వు మారితే దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మారితే దేవుడు నీకు తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా పోతిఫర్ భార్య విషయంలో అతని మీద లేనిపోని నిందన వేసి అప్పగించేసిందండి. అప్పగించేసిందా? సుమారు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి యోసేపు. జైల్లో ఉన్న తర్వాత మరలా బయటకు వచ్చాడు. దేవుడు మరలా అధికారాన్ని ఇచ్చేశాడు. అధికారం ఇచ్చిన తర్వాత, రాజా నీ భార్య నా మీద లేనిపోని నిందేసింది, అసలు ఆమెను నువ్వు వదిలిపెట్టేసి అన్నాడా? ఆమెను గురించిన ప్రస్తావన కూడా తీసుకురాలేదండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉందండి, ప్రేమను వృద్ధి చేయగొరువాడు తన పట్ల ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఏం చేస్తాడంట? కప్పిపుచ్చుతాడంట, బయటకు చెప్పడంట, ఎవ్వరికి చెప్పరంట. ఏమండి, ఈ విషయం మాత్రం మనం మనసులో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయా చెప్పండి? ఉంటాయా? కుటుంబ సమస్యలు ఉంటాయా? దేవుడు అధికారానికి తావిస్తే అసలు గొడవలు అనేవి ఉంటాయా? ఉండవండి. ఈరోజు దేవుడి అధికారానికి తావివ్వకుండా అపవాది అధికారానికి తావిచ్చేటట్టుగా చేసి ఈరోజు సమాజం మోసపోతుందండి. కారణం, ఈరోజు డబ్బే సర్వస్వం అనుకుంటుంది లోకం. దేవుడా ఎవరు చూసొచ్చారు? నరకమా నువ్వు చూసొచ్చావా? ఆ పోనీలేండి, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసొచ్చారు అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది దేవుడి దగ్గరికి రావాలన్నా మేము చచ్చిపోతే మమ్మల్ని తీసుకెళ్ళాలి ఎవరయ్యా అని మాట్లాడుతున్నారండి. కానీ దేవుడిస్తున్న అభయం ఒకసారి చూసి ఈ మాట మనం ముగించుకుందాం. దేవుడు నీకు తోడుగా ఉంటే, నువ్వు నీతిమంతుడుగా బ్రతికితే, నువ్వు ఎవరనేది మనకు అనవసరం. నీ కులం నీ మతం దేవుడి దగ్గర పనికిరావు. నువ్వు నీతిమంతుడుగా బ్రతికితే నీ వృద్ధాప్యం ఉంది ఎలా ఉండిద్దని దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 14:32 సామెతల గ్రంథం 14:32 చూడండి ఏమంటున్నాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. చూడండి, అపాయం వచ్చినప్పుడు మరణించేది ఎవరంట? భక్తిహీనులు. భక్తులను ఆయన వదులుకోడండి, భక్తులను వదులుకోడు, భక్తిహీనులు నశిస్తారు. చూడండి, మరణకాలమందు నీకు చావు సమీపిస్తుంది, 3వ కాలం నీ దగ్గరకు వచ్చేస్తుంది, 4 కాళ్ళు నీ కళ్ళకు వచ్చేస్తున్నాయి, చూడలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, మంచంలో పడిపోయావు, నిన్ను చచ్చిపోతే నిన్ను తీసుకెళ్లే దిక్కెవరు అనే మాట ఎవరైనా నిన్ను అనకముందే నీ గురించి దేవుడు ఆలోచించి చెప్తున్నాడు. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. నిన్ను ఆశ్రయించే వాళ్ళు కలరు, నిన్ను ఆశ్రయిస్తారు. నువ్వు చచ్చిపోతే నిన్ను తీసుకెళ్లే వాళ్ళు
ఉన్నారు. వాళ్ళే దేవుడి తరపున నిలబడే నీతిమంతులు, సంఘంలోని సభ్యులు. కాబట్టి దేవుడి దగ్గరికి రావడానికి ఏది మనల్ని ఆటంకపరచకూడదండి. దేవుడు ప్రభుత్వానికి మనం తల వంచితే, దేవుడి మేనిఫెస్టో ఇలా ఉండిద్ది: ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో, ఎక్కడైతే బాధలు అనుభవిస్తున్నావో ప్రతిదీ పక్కన పెట్టి నిన్ను నిలబెడతావు. ఆయనకు చిటికలో పని. కానీ నువ్వు మారటమే ఆయనకు కావాలి. నీకు సమస్యలు పోవాలన్నా, నువ్వు దేవుడిలో బతకాలన్నా అంత నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మారటంలోనే ఉంది. మరణమైనా, జీవమైనా, పరలోకమైనా, నరకమైనా, మేలైనా, కటిక బాధలైనా, శ్రమలైనా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు దేవుడి దృష్టికి, దేవుడి అధికారానికి ఒప్పుకోనంతకాలం నీ శ్రమలు, బాధలు, నిందలు ఇవేవి పోవు. ఒక్కసారి దేవుడి అధికారానికి నువ్వు ఒప్పుకొని, దేవుడి అధికారానికి లోబడి నువ్వు బ్రతికితే, ఎక్కడైతే నిందించబడుతున్నావో, ఒరే నువ్వు దిక్కులేని వాడురా అని ఎక్కడైతే నువ్వు అంటున్నావో, అందరికీ దిక్కుగా అక్కడే నిన్ను నిలబెడతాడు. యోసేపుని నిలబెట్టిన దేవుడు ఆయన్నే మనం నమ్ముకున్నాం. నిన్ను నిలబెడటానికి సమర్థుడు. కాబట్టి మన బ్రతుకు దినములన్నిటినూ, మన జీవిత దినాలన్నిటినూ యెహోవా అధికారానికి మనం ఒప్పుకుందాం. మీరందరూ అలా ఒప్పుకుంటారని, ఉంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు.